ఒరే ఇది మీ ఇంట్లో ఏమన్నా తాడేపల్లి కొంపలో చేసే బూందీ లడ్డు అంటారా అదే, లేకుంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఫంక్షన్ చేసే లడ్డు అంటారా అదే? ఏమిరా నాయన, అదేమన్నా మీ ఇళ్లలో పేరెంటాలకు పుట్టినలకు చేసుకునే కేకులు కోసుకునే లడ్డు అంటారా అదే? దాన్ని తీసుకొని పోయి పవిత్రంగా చూసే లడ్డుని ఈరోజు మీరు అపవిత్రం చేశారే, మీరు దీని మీద శిక్ష తప్పదు. ఇటు తిరగండి. ఏడుకొండలవాడ బిడ్డ పేరు చెప్పులు చెప్పాలంటేనే మాట్లాడాలంటేనే అవమానకరంగా ఉండేటువంటి పరిస్థితిని ఈరోజు పత్రికల్లో చూసాం. వినడానికే ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి. కలియుగ దైవంగా కోట్లాది మంది హిందువులు ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలన కాలంలో ఏమి చేశాడో ఈరోజు బట్టబయలైంది. వాళ్ళ నాయన అవి 7 కొండలు కాదు 2 కొండలంటే ఈయన పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని నోటితో చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో కూడా అపవిత్రం చేసినటువంటి పనికి మాలిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి కోట్లాది మంది హిందువులు ఒక ఆంధ్రదేశంలోనే కాదు భారతదేశంలో విదేశాల నుంచి రెప్పపాటు దర్శనం కోసం తహతహలాడుతూ ఎంపర్లాడుతూ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చి ఆయన ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని నెత్తిన పెట్టుకొని కళ్ళకద్దుకొని ఒక ముక్క నోట్లో పెట్టుకొని వాటిని తీసుకెళ్ళి తన బంధుమిత్రులకు అందరికి కూడా ఇచ్చేటువంటి సనాతన సంప్రదాయం హిందూ సంప్రదాయంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామికి తలనీలాలు, నిలువు దోపిడి, ముక్కు ఈ 3 ప్రధానమైనటువంటి ఈ తలనీలాలు సమర్పించిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఈ యొక్క లడ్డు ప్రసాదంగా తెచ్చుకుంటారు. ఈ యొక్క పవిత్రమైన లడ్డుని భారతదేశం అంతా ఎక్కడికి పోయినా ఈ రాజకీయ నాయకులు కూడా వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకుపోయి ఇచ్చి వాళ్ళ ప్రాబల్యం పొందాలని కూడా ప్రయత్నం చేస్తుంటారు. అంతటి పవిత్రమైనటువంటి లడ్డుని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది కాక ధనదాహంతో వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా లాలూచిపడి దాంట్లో స్వచ్ఛమైన నెయ్యిని వేయాల్సి ఉంటే దాన్ని తీసుకొని వచ్చి చెప్పడానికే సిగ్గుపోతుంది. దాంట్లో జంతువుల కొవ్వు పదార్థాలు ఇతరత్ర పదార్థాలతో అపవిత్రమైనటువంటి నెయ్యితో చేశాడంటే ఇంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ ఉందా అని అడుగుతాను.